అమరావతి పునర్నిర్మాణ పనుల ఆరంభోత్సవానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆంధ్రుల కలల రాజధాని సాకారం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. అమరావతి పునఃప్రారంభ సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా సైకిల్ మీద యాత్ర చేస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని సైకిల్ యాత్ర పైన ఇలాగా అమరావతి పునఃప్రారంభ సభకు వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ప్రత్యేకంగా ఈ విధంగా సైకిల్ మీద వెళ్ళడానికి గల ప్రత్యేక కారణం ఏంటి? ఇది 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన అమరావతికి నిర్మాణం కోసం త్యాగం చేసి వాళ్ళ స్ఫూర్తి ఉంది, వాళ్ళ త్యాగం ఉంది, వారి కమిట్మెంట్ ఉంది. అందుకే వారికి ఒక కృతజ్ఞతగా, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్న రాజధాని 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగొంటున్న రాజధాని నిర్మాణం కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కనుక వారికి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు రైతులు ఇచ్చిన త్యాగానికి, ముఖ్యమంత్రి గారి సంకల్పానికి ప్రధానమంత్రి గారు వచ్చి మనల్ని ఆశీర్వదించే విధానాన్ని అమ్మవారి కోసం మొక్కుకోవడం తీర్చుకోవడం జరిగింది. నేను రైతు బిడ్డగా, ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా, ఈరోజు ఒక ఆంధ్రుడిగా గర్వపడుతూ ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రాంగణం వరకు సైకిల్తో వెళ్ళి ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది కనుక ఈరోజు ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా గర్వపడే విధంగా ఈరోజు కార్యక్రమం చేశాను. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి రకరకాల పండుగలు ఉంటాయి, కానీ తెలుగువాడికి, ఆంధ్రుడికి ప్రతి ఒక్క ప్రత్యేక పండుగ ఈరోజు అమరావతి. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రులు ఆమోద ముద్ర వేశారు. ఎన్డీఏ గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవించారు కనుక అదే ఉత్తరాంధ్ర బిడ్డగా ఇటు రాయలసీమ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు కానీ ఒక ఆమోదమైన ఇచ్చారు కనుక అది ప్రజామోదమైంది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది కనుక అమరావతి నిర్మాణం ఇక్కడే జరగాలని అందరూ కోరుకున్నారు కనుక ఈరోజు అది పునఃప్రారంభం అవుతుంది కనుక అదే స్ఫూర్తి ఈరోజు కార్యక్రమం చేశాం. ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మేరకు ఈరోజు వచ్చారు. ఈరోజు సిచ్యువేషన్ కూడా మనకు తెలుసు, భారతదేశం ఎలాగా ఉంది. ఆ సిచ్యువేషన్లో కూడా ఈరోజు ఆ ప్రోగ్రాంకి వచ్చి వారు ఆమోదం తెలిపారంటే ఇది ఒక ఇండికేషన్, మంచి ఇండికేషన్. అమరావతి అంటే మా రాష్ట్రంలో ఉందనే ప్రతి వాడు, తెలుగువాడు గర్వపడే విధంగా నిర్మాణం జరగబోతుంది. ఈ తరం కాదు, ఎన్ని తరాల చరిత్ర ఉన్నంత వరకు అమరావతి శాశ్వతంగా రికార్డులో ఉంటుందనేది మా అభిప్రాయం అండి.